Hey guys, welcome to Moist Books and Coffee. ఎపిసోడ్ 7 ద బాండ్స్. అటుగా వచ్చి అది చూసి మాట్లాడబోతున్న మీనాక్షి గారిని వద్దు అని సైగతో లాక్కెళ్ళిపోయింది గోదావరి. ఏంటి అది, వాడు అలా చేస్తుంటే పగలేదో రాత్రేదో కిచెన్ ఏదో రూమ్ ఏదో తెలియకుండా నన్ను లాక్కొచ్చో అంటుంటే, మీకేం తెలియదు, ఆగండి అమ్మగారు అంది గోదావరి. చందు మొత్తం జరిగిన గతాన్నే కాకుండా పక్కన ప్రపంచాన్నే మర్చిపోయి ఆ క్షణంలో జీవిస్తున్న ఆ టైంలో, రే శేఖరు అంటూ బయట నుండి వస్తున్న అరుపులకి ఈ లోకంలోకి వచ్చిన చందు తను ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది ఏంటో అర్థం కాక బయటకు వచ్చేసి ఆ వచ్చిన హరిని పలకరించి ఫ్రెష్ అయ్యి వస్తా 5 minutes అని కూర్చోబెట్టి వెళ్ళాడు. ఇక్కడ ఇంత జరుగుతున్నా తారిక ఇంకా ఆ మత్తులోనే అలా నిల్చొని ఉంది. షోర్ కింద నిల్చొని వాస్తవంలోకి వచ్చి ఒళ్ళు వదిలించుకున్నాడు. ఒక్కసారి జలధరించినట్టుగా అనిపించింది. రే చందు, ఏం చేస్తున్నావురా? అయినా ఏంటి నేను ఇలా లొంగిపోతున్నా? నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని దారుణాతి దారుణంగా తనని ద్వేషించుకుంటూ బయటకు వచ్చాడు. పదరా, పొలాన్ని చూసి చాలా ఏళ్ళైంది, అలా వెళ్తూ మాట్లాడదాం అని హరిని తీసుకొని బయటికి నడిచాడు. కిచెన్లో ఉన్న తారిక దగ్గరికి వెళ్ళారు గోదావరి అండ్ మీనాక్షి గారు. వాళ్ళని చూసి కంగారుగా ఏదో వంట చేస్తుంది తారిక. మీనాక్షి గారు అంతలో, గోదావరి ఆ కూర నువ్వు తీసుకో, ఇది నేను తీసుకుంటా. అమ్మాయి ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈరోజు మనం తిన్నట్టే అనిపిస్తుంది నాకు అని అటు తిరిగి నవ్వుతుంటే అనుమానంగా చూసింది గోదావరి వైపు తారిక. ఇందాక జరిగింది చూసారా అన్నట్టు. అవును అన్నట్టు కళ్ళు ఆర్పింది గోదావరి. ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక అక్కడ నుండి పరుగు తీసింది తారిక రూమ్లోకి వెళ్ళిందే కానీ సిగ్గు మాత్రం పోవట్లేదు. గుర్తు చేసుకుంటే చందు లేని రూమ్లో కూడా తనని చందు ఇబ్బంది పెడుతున్నట్టు చుట్టుముడుతున్నాయి ఆ ఆలోచనలే. సిగ్గుతో మొహం దాచుకుంటే వచ్చింది గోదావరి లోపలికి. అమ్మాయి గారు అంటూ తను ఉన్న స్థితిని చూసి ఇంకొంచెం ఏడిపిస్తూ, సిగ్గుపడుతుంది చాలే కానీ తీసుకోండి కాఫీ, అమ్మగారు ఇచ్చిరమ్మన్నారు అంటూ. గోదావరి కళ్ళల్లో కూడా సూటిగా చూడకుండా, ఇప్పుడు ఈ సిగ్గు ఆపకపోతే ఇంకా ఏడిపించడం ఇలానే కంటిన్యూ అవుతుంటూనే ఉంటుంది అని కంట్రోల్ చేసుకొని అతి కష్టం మీద కప్పు అందుకుంది. ఆనందంగా ఉన్నారు మీరు చాలా అని మిమ్మల్ని చూసిన ఎవరికైనా కూడా తెలిసిపోతుందండి. ఎల్లప్పుడూ మీరు, అబ్బాయి గోరు, ఈ కుటుంబం అంతా అలానే ఉంటారు అంటూ దేవుడికి మొక్కుతున్నట్టు నమస్కారం చేసింది. ఆ ఆలోచనలకి తారిక హృదయం ఆనందంతో నిండిపోయింది. మనసులో అమ్మలాగా చూసింది గోదావరిని. ఆ చూపులకి అర్థం తెలిసి, చాలేండి నేను వెళ్తున్నా, మళ్ళీ అమ్మగారు కూడా కిందకి ఇక్కడికి వచ్చేస్తే మీరు తట్టుకోలేరు అంటూ లేచి బయటికి వెళ్ళబోయేసరికి తను చేయి పట్టుకుని ఆపుతూ, గోదావరి అంతా బాగుంది కానీ అంటూ ఆగి తటపటాయిస్తుంది. చందు మార్నింగ్ అలా ఎలా చేశాడని అడగడానికి తారిక. అడిగితే తాము సఖ్యంగా లేము అని ఎలా తెలుస్తుందో అని. అది గమనించిన గోదావరి, అబ్బాయి గారు అలా ఎలా చేశారనా? అవును అన్నట్టు చూస్తుంది తన సమాధానం కోసం తారిక. మరి అదేనండి కిటుకు అంటే, నేను 2 జనరేషన్ల హీరోయిన్ని అని కాఫీ కప్ తారిక చేతిలో పెట్టి తూనీగలా ఎగిరిపోయింది గోదావరి. నువ్వు నిజంగా గొప్ప హీరోయిన్వే అంటూ గట్టిగా నవ్వేసింది తారిక. తన చేతిలో కప్ పెట్టింది ఏంటా ఇక్కడే వదిలేసి అని నైట్ పాల గ్లాస్ గుర్తొచ్చింది తారికకి. అమ్మని, నువ్వు హీరోయిన్వి కాదు, పెద్ద విలన్వి అంటూ నవ్వుకుంటూ బయటికి వెళ్ళింది హ్యాపీగా. పొలాల్లో సైలెంట్గా ఒక 15 minutes తిరిగి ఇంక చందు మాట్లాడు అని అర్థమైన హరి, రే నా మీద ఇంకా కోపం పోలేదా అని అడిగాడు. చందు సమాధానం ఇవ్వకుండా దారిలో గడ్డికి పూసిన ఏదో కొమ్మని పీక్కి దాన్ని పట్టుకొని సైలెంట్గా నడుస్తున్నాడు. ఇక హరి చందు భుజాలను పట్టుకొని ఆపి, రే నేను చేసిన తప్పే, ఆంటీ వాళ్ళు చెప్పొద్దు అన్నారు అనేది వాల్యూ లేని ఎక్స్క్యూజే అవుతుంది నాకు తెలుసు, కానీ కావాలని చేయలేదు, అప్పటి పరిస్థితులు నా అప్పటి ఆలోచనలు వల్ల అలా ఉన్నాయి, క్షమించు ప్లీజ్ అన్నాడు తడి నిండిన కళ్ళతో. చందు అది చూసి కొంచెం కరిగాడు. హరిది తనది చిన్ననాటి నుండి ఉన్న స్నేహం, కానీ తను చేసింది అప్పటికీ చందు అంగీకరించలేడు. కానీ తన స్నేహితుడి కోసం నోరు అయితే విప్పాడు. హరి, మనకు అత్యంత విలువైన వాటిని, వ్యక్తుల్ని, దేన్నైనా ఇచ్చాము అంటే ఒకరికి, వాళ్ళు కూడా మనకు అంతే విలువైన వాళ్ళు అండ్ మనం వాళ్ళని ఆ విలువ కన్నా ఎక్కువ నమ్మితేనే ఇస్తాం, ప్రాణంగా నమ్ముతాం. సైలెంట్గా వింటున్నాడు హరి. సో నేను చూడలేని స్థితిలో అమ్మ నాన్న క్షేమ సమాచారాలు చెప్పమని మాత్రమే నీకు చెప్పింది, ఇంకే ఆర్థిక సహాయమో ఇంకోటో అడగలేదు. నా జీవితంలో వెలకట్టలేని వాళ్ళని ఇంకో వెలకట్టలేని వ్యక్తికి అప్పగించాను.
నువ్వు ఆ విషయంలో కూడా నాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే, అందులోనూ హెల్త్ మ్యాటర్స్లో, అది అమ్మా నాన్న హెల్త్ మ్యాటర్స్లో చెప్పకుండా దాస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వే ఆలోచించు నా పొజిషన్లో ఉండి అంటూ ముందుకు నడిచాడు. హరి చెట్టు కింద కూర్చొని ఆలోచించాడు. చందు చెప్పింది కరెక్టే. అప్పుడు తను వర్రీ అవుతాడనో, తన సిచ్యువేషన్ బాగాలేదనో, ఆంటీ వద్దన్నారనో చెప్పలేదు. కానీ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే జీవితంలో క్షమించాలని తప్పు జరిగిపోయేది. ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు. జీవితానికి చందుకి నాకు మధ్య స్నేహం నాశనం అయ్యేది. ముఖ పరిచయం, మాట పరిచయమే ఉన్న అపరిచిత వ్యక్తుల్లా అయిపోయేవాళ్ళం అని రియలైజ్ అయ్యాడు. వెంటనే చందు దగ్గరికి వెళ్ళి, రే నేను చేసింది నిజంగా తప్పే, ఇంకా అలాంటిది కానీ వేరే ఎలాంటిదైనా కానీ తప్పు అసలు జరగదు, నేను క్షమించు, ఈ స్నేహితుడికి ఇంకో అవకాశం ఇవ్వరా అన్నాడు. చందు నవ్వి తన్ని హత్తుకున్నాడు. అలా కబుర్లో పడి ఎండ నడినెత్తి మీదకి వచ్చింది. కడుపులో జంతువులు పరిగెడుతున్నాయి. రే పదరా, ఆకలి వేస్తుంది, ఇంకింటికి వెళ్దాం. రే చందు, ఈరోజు మాత్రం నేను మీ ఇంట్లోనే తినేది. సరేరా, ఇప్పుడు నాకు కూడా నువ్వు తోడుగా వస్తేనే మంచిదిలే అని గొనిగాడు చందు. సరిగ్గా వినపడక ఏంటి అని అడిగాడు హరి. పద పద ఆకలి అన్నాడు చందు. అలా మాట్లాడుకుంటూ ఇంటికి నడిచారు. ఓ అదా సంగతి, అయినా నువ్వు పాలల్లో ఎందుకు కలిపావే అంది మీనాక్షి గారు గోదావరిని చెప్పిందంతా విన్నాక. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగారంట మీలాంటి వాళ్ళే అని గోదావరి మాట పూర్తి అవ్వగానే నెత్తి మీద టపీమని ఒకటిచ్చారు మీనాక్షి గారు. అబ్బా ఏంటండి అంది నెత్తి రుద్దుకుంటూ గోదావరి. లేకపోతే ఏంటి నీ చమత్కారం, నేను మరీ అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా? నేను అడిగింది ఎందుకు వాళ్ళిద్దరి మధ్య అంత కలుసుకోలేని గొడవ అని. ఏమో అండి, అమ్మాయి గారిని అడగాలి. ఇంకో 4 రోజులు ఉంటారు, తర్వాత అక్కడికి ఇక్కడికి రాకపోకలు ఉంటాయిగా, సర్దుకోకపోతే తెలుసుకుందురులే. అయినా ఉదయమే చూసారుగా, సర్దుకనే ఉంటుంది అంది గోదావరి తనని తాను మెచ్చుకోలుగా గొప్ప ప్రౌడ్ ఫేస్ పెట్టుకొని. తింగరదాన అంటుండగా మీనాక్షి గారు బయట చందు హరి లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద దగ్గర ఆల్రెడీ కూర్చొని అమ్మ ఆకలి, అత్త ఆకలి అంటూ వస్తున్నారు. వీళ్ళ దెబ్బకు దడుచుకుని అటు నుండి గోదావరి, మీనాక్షి గారు ఇటు నుండి తారిక బయటకు వచ్చారు. అబ్బాబ్బా ఆపరా, వస్తున్నా అన్న ఆపట్లేదు చందు. 3 ఏళ్ల తర్వాత చేసే అల్లరి మరి. ఒక పాపకి తండ్రి అయినా ఏం తగ్గలేదు వెదవకి అనేసరికి దెబ్బకి సైలెంట్ అయిపోయాడు చందు. నువ్వు ఒక్కదానివి చాలే నా జీవితానికి అని కొనుక్కుంటూ అర్థమై నవ్వుకున్నాడు హరి. తారిక కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ముగ్గురు ఫుడ్ తెచ్చి టేబుల్ మీద పెట్టి వడ్డిస్తున్నారు ఇద్దరికి. నువ్వు కూడా కూర్చోమా అన్నారు మీనాక్షి గారు తారికని ఉద్దేశిస్తూ. ఆరా చెల్లమ్మ నువ్వు కూడా అని హరి అంటూ ఏదో ఆలోచించి తారిక ముందున్న ప్లేట్ని తీసేసి, నీకెందుకు చెల్లమ్మ ప్లేట్, ఆల్రెడీ ఉందిగా అన్నాడు. అయోమయంగా చూసిన తారిక గుర్రుగా చూశాడు చందు. వీడు పెడతాడులే, నువ్వు కూడా పెట్టు, ఒకరికొకరు తినిపించుకోండి మధ్యలో కట్ చేస్తూ దూరిపోయాడు చందు. ఏంట్రా ఇక్కడ మా సర్కస్ అయినా జరుగుతుందా అసలు? జంటలనే చూడనట్టు రోజుకో సెషన్, రోజుకో ప్రోగ్రాం ఎలా కనిపిస్తున్నావు? మూసుకొని అన్నం తిని దొబ్బై అన్నాడు సీరియస్గా చందు. దాంతో బిక్కమొహం వేసుకొని సైలెంట్గా కూర్చున్నాడు హరి. రే ఆపరా చందు, అయినా నాకు కూడా చూడాలని ఉంది, తినిపించుకోండిరా అంది మీనాక్షి గారు. అమ్మా అన్నాడు దీనంగా చందు. చందు అన్నారు అంతే దీనంగా ఆవిడ. ఛీ నువ్వు ఇండియన్ అమ్మవి కాదే, ఇంగ్లీష్ ఈజిప్ట్ మమ్మీవి అని సీరియస్గా ముద్దలు కలిపి కూరుతున్నాడు తారికకి. తారిక ఏమో ముందు ఇబ్బందిగా తిన్నా, తర్వాత చందు ఇబ్బంది పడేలా స్టార్ట్ చేసింది. చందు ముందు చిరాకుతో అంటి ముట్టినట్టు తిన్నా, తర్వాత ఫ్రస్ట్రేషన్తో కొరికేలా తిని హరి పిలుస్తున్నా హే పోరా అనుకుంటూ చిరాకుగా తృష్ణ దగ్గరకు వెళ్ళిపోయాడు. టేబుల్ దగ్గర మిగతా అందరూ సరదా కబుర్లో మునిగిపోయారు. అలా అని ఎన్ని గంటలు గడిపేశారో తెలియదు. హరి వాళ్ళకి చెప్పి ఇంటికి వెళ్ళడం, మిగతా వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగారు. కొద్దిసేపటికి రఘుపతి గారు ఇంటికి వస్తే ఆయనకి వడ్డించడం మొదలుపెట్టారు. ఎందుకో ఆయన అన్యమనస్కంగా ఉన్నారు అని తెలిసిన మీనాక్షి గారు భోజనం అయ్యాక అడుగుదామని వెయిట్ చేస్తున్నారు. హరి వెళ్ళిన కొద్దిసేపటికి రూమ్లోకి వెళ్ళిన తారిక చందు పాపని మీద పట్టుకొని నిద్రపోవడం చూసింది. ఎంతో ముద్దుగా ఉన్న ఇద్దరిని తన ఫోన్లో పిక్ తీసుకొని ముచ్చటగా చూస్తుంది. పక్కన కూర్చొని తలనిమరుదాం అనిపించిన ఆలోచనని బలవంతంగా ఆపుకుంది. బయట భోజనం ముగించిన రఘుపతి గారు ఎప్పట్లా భోజనం తర్వాత టీవీ ముందు గదిలో విశ్రాంతి తీసుకోకుండా అటు ఇటు ఇందాక నుండి ఉన్న కంగారుతోనే తిరగడం గమనించి మీనాక్షి గారు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఏమిటని అడిగారు. చందు ఎక్కడా అన్నారు ఆయన. రూమ్లో ఉన్నాడు, ఏమైనా సీరియస్ మ్యాటరా అని అడిగారు కొంచెం భయంగా మీనాక్షి గారు. ఆహా నువ్వేం కంగారు పడకు, అంతా ఓకే అని ఆయన రూమ్ వైపు నడిచారు. హోప్ మీ అందరికీ కథ నచ్చుతుంది. నచ్చితే నా మిగతా కంటెంట్ని కూడా చూసి ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్. థ్యాంక్ యూ ఆల్.
సీ యూ ఆన్ సూన్. స్టోరీ అయితే సీ యూ ఆన్ అనదర్ మండే.